కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురుగానే కాకుండా తన వంతు కృషిగా తెలంగాణ ఉద్యమంలో జాగృతి సంస్థను స్థాపించి తెలంగాణ సంస్కృతి తెలంగాణ పండుగలను ఆ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. ముఖ్యంగా బతుకమ్మ పండుగను అంతర్జాతీయంగా ప్రచారం చేసింది. జై తెలంగాణ. జర్మనీలో బతుకమ్మ దసరా పండుగ జరుపుకుంటున్నటువంటి నేను సైతం తెలంగాణ ఉద్యమంలో అంటూ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించింది. ఎవరికైనా ఈగో అడ్డు రావచ్చు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది చరిత్ర ఎరిగిన సత్యం. తెలంగాణ వెలిగించినది జాగృతి, తెలంగాణ జాతి సంస్కృతి. తన తండ్రి ఆశయాన్ని తన ఆశయంగా చేసుకొని తండ్రి అడుగుజాడల్లో నడిచి తెలంగాణ ఉద్యమం కోసం తండ్రి పిలుపును అందుకొని ఉద్యమించిన కవిత అంటే తండ్రికి చాలా ఇష్టం. అందుకే ఆయనకు గారాల పట్టి అయింది. 5 నెలలుగా జైల్లో ఉన్న తన కూతుర్ని తలుచుకొని ఎంత కుంగిపోయి ఉంటాడు కేసీఆర్. 5 నెలల తర్వాత తన కూతురు ఇంటికి వస్తుందంటే ఆ తండ్రి ఆనందం మాటల్లో చెప్పగలమా? ఇంకా ఎవరైనా మాట్లాడతారా? తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడానికి తన వంతు కృషి చేసింది. పార్టీని బలోపేతం చేయడంలో కానీ, పోరాడి తెచ్చుకున్న తెలంగాణని అభివృద్ధి చేయడంలో కానీ కేటీఆర్, హరీష్ రావు, కవిత తెలంగాణకు 4 పిల్లర్లుగా నిలబడ్డారు. తెలంగాణకు 4 పిల్లర్లుగా నిలబడి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, రాజకీయ రాక్షస క్రీడల్లో భాగంగా రాజకీయ స్వార్థమే కావచ్చు, రాజకీయ కుట్రే కావచ్చు, పేరు ఏదైనా మొత్తానికైతే కవితను లిక్కర్ కేసులో జైలుకు పంపించారు. ఈడీ, సిఐడి కలిసి ఆమెపై కేసు నమోదు చేసి 5 నెలలు జైల్లో ఉంచారు. ఆమె ఎన్నిసార్లు బెయిల్కు అప్లై చేసుకున్నా ఏదో ఒక విధంగా పిటిషన్ వేసి బెయిల్ రాకుండా అడ్డుపడి 5 నెలలు జైల్లోనే ఉంచారు. ఎట్టికేలకు కవిత తరపు లాయరు, ఈడీ తరపు లాయర్ల వాదోపవాదాలను విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఆరోపణలు చేశారు కానీ ఆధారాలేవి అంటూ ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం మొత్తానికైతే కవితకు బెయిల్ వచ్చింది. బీఆర్ఎస్ శ్రేణుల్లో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. అందరికీ నమస్కారం. మా కవిత కడిగిన ముత్యంలా తిరిగి వచ్చిందని బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, వారి కుటుంబ సభ్యులు బాణసంచ కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.